నేను చూసిన నాకు నచ్చిన టాప్ 7 తెలుగు డబ్డ్ బెస్ట్ వెబ్ సిరీస్‌నే ఈ వీడియోలో మీకు రికమెండ్ చేయబోతున్నాను. మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ గెట్ స్టార్టెడ్. నంబర్ 7 మహారాణి. బీహార్ సీఎం హఠాత్తుగా హాస్పిటల్ పాలవడంతో ఊహించని విధంగా చదువురాని తన భార్య రాణి భారతిని సీఎం కుర్చీలో కూర్చోబెడతాడు. అస్సలు రాజకీయం తెలియని ఒక పల్లెటూరి ఇల్లాలు. అవినీతి అధికారులు, కుల రాజకీయాలు, సొంత పార్టీలోనే వెన్నుపోటు పొడిచే విలన్ల మధ్య ఎలా సర్వైవ్ అయింది, ఎలా ఒక మహారాణిలాగా రాష్ట్రాన్ని ఏలింది అనేదే ఈ సిరీస్ కథ. ప్రతి ఎపిసోడ్లో వచ్చే పొలిటికల్ ట్విస్టులు మిమ్మల్ని అస్సలు స్క్రీన్ వదలకుండా చేస్తాయి. ప్రస్తుతం ఈ క్రేజీ పొలిటికల్ డ్రామా సిరీస్ సోనీ లివ్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. పాలిటిక్స్ ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకుండా ఇప్పుడే చూసేయండి. నంబర్ 6 సంఖ్యలు. ఒక పల్లెటూరి పోలీస్ స్టేషన్ బ్యాక్డ్రాప్లో ఈ స్టోరీ నడుస్తుంది. అక్కడ పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్ పరిధి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లీవ్ తీసుకుందాం అనుకునే టైంకి ఒక మిస్టీరియస్ మర్డర్ కేసు వస్తుంది. తలలేని ఒక మొండెం దొరకడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకి ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్దీ మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలుస్తాయి. అసలు ఆ మర్డర్ చేసిందెవరు, ఆ సైకో కిల్లర్ని ఎలా పట్టుకున్నారు అనేదే కదా. ప్రతి ఎపిసోడ్ ఎండ్లో వచ్చే ట్విస్టులు, ఆ రా అండ్ రస్టిక్ మేకింగ్ మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. పక్కా హానెస్ట్ పోలీస్ ప్రొసీజరల్ థ్రిల్లర్ చూడాలంటే ఇప్పుడే జీ5లో చూసేయండి. నంబర్ 5 పాతాల్ లోక్. ఢిల్లీలోని ఒక మామూలు పోలీస్ ఆఫీసర్ హాతీరామ్ చౌదరికి హఠాత్తుగా ఒక ఫేమస్ జర్నలిస్ట్ని చంపడానికి వచ్చిన 4 క్రిమినల్స్ కేసు చౌదరి చేతికొస్తుంది. ఆ నలుగురిలో హతోడా త్యాగి అనే ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ ఉంటాడు. హాతీరామ్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ లోపలికి వెళ్తున్న కొద్దీ దీని వెనుక ఉన్న రాజకీయాలు, మాఫియా మరియు సొసైటీలోని చీకటి కోణాలు బయటపడతాయి. అసలు ఆ జర్నలిస్ట్ని చంపమన్నది ఎవరు, ఆ పాతాళ లోకం నుండి హాతీరామ్ నిజం ఎలా బయటికి తీశాడు అనేదే కథ. సాలిడ్ ట్విస్ట్లతో సాగే ఈ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వకుండా ఇప్పుడే చూసేయండి. అవైలబుల్ ఇన్ తెలుగు అమెజాన్ ప్రైమ్లో. నంబర్ 4 ఢిల్లీ క్రైమ్. 2012లో దేశాన్ని కుదిపేసిన ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్. అసలు ఎలాంటి క్లూస్ లేని ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత డీసీపీ వర్తికా చతుర్వేది చేతికొస్తుంది. మీడియా ప్రెజర్, పబ్లిక్ నిరసనలు, పొలిటికల్ ఫోర్స్ వీటన్నిటి మధ్య ఆ 6 మృగాలను ఢిల్లీ పోలీసులు కేవలం 5 రోజుల్లో ప్రాణాలకు తెగించి ఎలా వేటాడి పట్టుకున్నారు అనేదే కథ. గ్యాంగ్ రేప్ ఎలా జరిగిందో డాక్టర్స్ చెప్పే సీన్స్ రియల్లీ షాకింగ్గా ఉంటాయి. రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ చూడాలి అనుకుంటే డోంట్ మిస్ ఇట్. నంబర్ 3 రీచర్. జాక్ రీచర్ ఒక రిటైర్డ్ మిలిటరీ పోలీస్ ఆఫీసర్. వాడు ఒక చోట స్థిరంగా ఉండకుండా కేవలం ఒక బ్యాగ్తో దేశమంతా తిరుగుతూ ఉంటాడు. కానీ వాడు ఎక్కడికెళ్ళినా ప్రాబ్లమ్స్ వాడిని వెతుక్కుంటూ వస్తాయి. ఒక ఊరికెళ్ళిన రీచర్ ఏని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ మర్డర్ మిస్టరీ వెనుకున్న అసలు నిజాలను తన మైండ్ పవర్ అండ్ మజిల్ పవర్తో రీచర్ ఎలా బయటపెట్టాడు అనేదే కదా. 6 అడుగుల 5 అంగుళాల కటౌట్తో విలన్ల ఎముకలు విరగ్గొట్టే యాక్షన్ సీన్స్ ఈ సిరీస్కి మెయిన్ హైలైట్. పక్కా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ అవైలబుల్ ఇన్ తెలుగు అమెజాన్ ప్రైమ్లో. నంబర్ 2 ఏలియన్ ఎర్త్. 2120లో వేరే గ్రహం నుండి వింత జీవులను సేకరించి భూమికి వస్తున్న స్పేస్ షిప్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల భూమి మీద క్రాష్ ల్యాండ్ అవుతుంది. ఆ షిప్లో ఉన్న అత్యంత క్రూరమైన ఏలియన్స్ భూమి మీదకు వచ్చేస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి వెండీ అనే ఒక హ్యూమన్ సింథటిక్ హైబ్రిడ్ అమ్మాయి ఒక మిలిటరీ టీంతో కలిసి రంగంలోకి దిగుతుంది అనేదే ఈ సిరీస్ కథ. ఏలియన్ అటాకింగ్ సీన్లు, హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, అడుగడుగునా ఊపిరి బిగబట్టే సస్పెన్స్తో సిరీస్ వేరే లెవెల్లో ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఇప్పుడే చూసేయండి. అవైలబుల్ ఇన్ తెలుగు జియో హాట్స్టార్. నంబర్ 1 లాస్ట్ సమురాయ్ స్టాండింగ్. కొలరా వ్యాధి వల్ల చావు బతుకుల్లో ఉన్న తన భార్యా పిల్లలను కాపాడుకోవడానికి షుజిరో సాగా అనే ఒక గ్రేట్ సమురాయ్ ఒక భయంకరమైన డెత్ గేమ్లోకి ఎంటర్ అవుతాడు. 100 బిలియన్ల ప్రైజ్ మనీ కోసం వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన 300 మంది సమురాయ్ వీర్లు ఒకరినొకరు నరుక్కుంటూ చంపుకుంటూ సాగించే ఒక క్రూరమైన బ్లడీ సర్వైవల్ గేమే ఈ సిరీస్ కథ. ఒకరి ట్యాగ్స్ ఒకరు లాక్కోవాలి. రూల్స్ బ్రేక్ చేస్తే అక్కడే చంపేస్తారు. రియల్ స్వాట్ ఫైట్స్, నరాల్ తెగే సస్పెన్స్ అండ్ గూస్ బంప్స్, యాక్షన్ ఈ సిరీస్కి మెయిన్ హైలైట్. ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకుండా ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి టాప్ 7 తెలుగు డబ్డ్ మై ఫేవరెట్ సిరీస్ లిస్ట్. ఇందులో మీ ఫేవరెట్ సిరీస్ ఏంటో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.